ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేశారు. అంటే ఇప్పటివరకు ఆయన దాదాపుగా 7 శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఆఖరి శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద విడుదల చేశారు. ఈ ఆర్థిక శ్వేతపత్రంలో ఆయన మొత్తంగా కూడా ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన లెగసీ ఇష్యూస్, అంటే రాష్ట్ర విభజన జరగటం వలన ఇప్పుడు హైదరాబాద్ కోల్పోవటం వలన ఏ రకంగా ఇప్పుడు రాష్ట్రానికి నష్టం ఏర్పడింది, 58% జనాభాకి ఎట్లయితే దాదాపుగా 40% చిల్లర నిధులు వనరులు అంటే రెవెన్యూ కేటాయించడం, ఇట్లాంటి సమస్యలన్నింటినీ చెప్పుకుంటూ వచ్చి తన హయాంలో తన గతంలో 2014-19లో తన గవర్నమెంట్ లో చేసిన అప్పులు, ఆ తర్వాత మొదటి నుంచి కూడా అసలు చేస్తున్న అప్పులు, అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా చేసిన అప్పులు, వీటన్నిటికి సంబంధించిన వివరాలు, అసలు ఆర్థిక పరిస్థితి, అసలు రాష్ట్రం మొత్తం దివాళా తీసిందని చెప్పేసి చెప్తూ దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అట్లాగే ఆ అప్పులకు సంబంధించిన కొన్ని అంకెలు చెప్పారు. ఈ దివాళా కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఆయన కొన్ని కారణాలు చెప్పారు. ఈ ఆర్థిక శ్వేతపత్రంలో అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్యారలల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈయన మీద విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా దమ్ము లేని చంద్రబాబు నాయుడు కేవలం ఈ శ్వేతపత్రాలతోటి కాలం గడుపుతున్నాడు. ఆయన ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు, సూపర్ 6 ఇవన్నీ చెప్పాడో వాటన్నిటికీ కేటాయింపులు చేయలేకే ఓటాన్ బడ్జెట్ మీద ఆధారపడుతున్నాడు. పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టే ధైర్యం కూడా లేదు. అప్పులకు సంబంధించిన ఆయన చెప్పే అంకెలు కూడా అన్ని తప్పులు తడగా అని చెప్పేసి చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ప్రజలకి అసలు ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, రాష్ట్రం నిజంగా దివాళా తీసిందా, దివాళా తీయటానికి కారణం ఏంటి, ఎవరి హయాంలో దివాళా తీసింది, అసలు అప్పులు ఎంత ఉన్నాయి అనేది ఇదమిద్దంగా నేను ముఖ్యమంత్రి తేల్చలేకపోయారు. ఏంటంటే ఒక ఫిగర్ చెప్పారు, కాసేపు ఇంతకు ముందు అధికారంలోకి రాకముందు ఎలక్షన్ ప్రచారంలో 14 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 10 లక్షల కోట్లు అన్నారు, నేను 7 లక్షల కోట్లు అన్నారు, తర్వాత అది కాకుండా దానికి అదనంగా 2 లక్షల కోట్లు బిల్స్ చెల్లించాల్సినవి, ఇవన్నీ కొన్ని లెక్కలు ఇవన్నీ చెప్పారు. ఈ లెక్కలకు సంబంధించిన చిక్కుల్ని మనకు వివరించడానికి మనతోటి ప్రముఖ ఎకనమిస్టు, జ్యూరిస్టు డాక్టర్ విబిఎల్ఎన్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు లెక్కలు ఏంటో, ఈ లెక్కల్లో చిక్కులు ఎందుకు వచ్చాయో, ఈ చిక్కులన్నీ ఇట్లా ఉన్న రాజకీయాలు ఏంటో మనం తెలుసుకుందాం. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్కారం అండి. అదేండి, ఇప్పుడు నిన్న చూశారు మీరు శాసనసభలో ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో శ్వేతపత్రాన్ని ప్రకటించారు. ఆ శ్వేతపత్రానికి ముందే ఈయన జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇప్పుడు ఈయన ఆర్థిక శ్వేతపత్రం ప్రవేశపెడుతున్నాడు కానీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితుల్లో లేడు. తను ఇప్పుడు కేటాయింపులు అంటే తను ఏదైతే సంక్షేమ పథకాలు అవన్నీ చెప్పాడో వాటికి కేటాయింపులు చేసే దమ్ము కూడా లేక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నాడు. ఈయన చెప్పిన లెక్కలన్నీ తప్పని చెప్పేసి చెప్పారు. అసలు ఏంటి ఈ శ్వేతపత్రం గొడవ ఏంటి, అసలు ఏంటి జనానికి అసలు ఏమి అంటే ఏమి పాలుపోని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు చెప్పేది అర్థం కావట్లేదు, వీళ్ళు చెప్పేది అర్థం కావట్లేదు. అంటే అంకెలు ఎప్పుడు మారవు, అంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ అంకెలు అబద్ధం చెప్పవు, కాబట్టి వాటిని మీరు వివరిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండానండి. ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే 2014 నుంచి కూడా, విభజన అయిన తర్వాత నుంచి కూడా 2014 to 19 చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ అయితే ఏంటి, 19 to 24 జగన్ గారి పీరియడ్ అయితే ఏంటి, మళ్ళీ 20 పీరియడ్, వీటన్నిటిలో చూసినట్లయితే ముఖ్యంగా మన స్టేట్ ఫార్మేషన్ డేట్ నుంచి కూడా, అంటే బైఫర్కేషన్ అయినప్పటి నుంచి కూడా ఒక రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ అన్నమాట. రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ అంటే ముఖ్యంగా జీతాలు, ఇంట్రెస్ట్ అమౌంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్లు, జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి అవసరమైన సొమ్ము లేని స్టేట్. ఎందుచేతంటే బైఫర్కేషన్ టైంలోనే ఎక్కువ డెట్ ని మన మీదకి తోసేశారు. ఈ అన్సైంటిఫిక్ బైఫర్కేషన్ వల్ల అది ఎక్కువ డెట్ ని ఆంధ్రప్రదేశ్ మీద తోసేశారు. ప్లస్ ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక వనరులు లేకపోయినప్పటికీ కూడా ఎక్కువ డెట్ ని తోసేయడం మూలంగా ఆ డెట్ సర్వీసింగ్ అనేటువంటిది ఒక ఇష్యూగా వస్తోంది. తర్వాత
కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఎంప్లాయీస్ తీసుకున్నా కానీ సాలరీస్ ఎలా పే చేస్తాం? మనకు ఆల్రెడీ రెవెన్యూ డెఫిసిట్ ఉంది కదా, రెవెన్యూ డెఫిసిట్ తోనే మనం స్టేట్ ని స్టార్ట్ చేసాం. సో చంద్రబాబు నాయుడు గారే రెవెన్యూ డెఫిసిట్ తో ఉన్న స్టేట్ ని మొట్టమొదటి ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆయన కూడా డెట్ మోడలే తన మోడల్ గా ఎంచుకోవడం జరిగింది. బికాజ్ ఇప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచైనా ఎయిడ్ రావాలి, లేకపోతే సడన్ గా ఒక వేవ్ లాగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లాగా వచ్చి రాష్ట్రం అంతా బాగుపడిపోయి ఈ పన్నులు ఆదాయం అంతా కూడా ఇంప్రూవ్ అవ్వాలి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అవ్వాలి, లేకపోతే ఏదైనా ఫ్రీ గ్రాంట్స్ ఎక్కడి నుంచైనా రావాలి. అవి లేని నేపథ్యంలో ఏ గవర్నమెంట్ అయినా, అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయినా, జగన్ గవర్నమెంట్ అయినా కానీ కూడా అప్పులు చేయవలసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ కి అప్పులు చేయవలసిన అవసరం విభజన చేసిన నాటి నుంచి కూడా ఉంది. హైదరాబాద్ లూజ్ కావడం వల్ల అంటారా? ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ లోనే మొత్తంగా కూడా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల పరిశ్రమలు కానీ, కార్పొరేట్ ఆఫీసులు కానీ, ఏవైతే రెవెన్యూ అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవి, ట్యాక్స్ ఇచ్చేవి అన్ని కూడా ఇప్పుడు కామధేను కోల్పోయాము అనేది చెప్తున్నారండి. ఆ హైదరాబాద్ లాస్ వల్లనే అంటారు ఇదంతా. కరెక్ట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి గతంలో మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 60% రెవెన్యూస్ వచ్చేసేసి హైదరాబాద్ నుంచే వచ్చేవి. అక్కడి నుంచే ట్యాక్సెస్ పేమెంట్ జరుగుతూ వచ్చేది. 75% ఆఫ్ ట్యాక్స్ పేమెంట్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఆ నేపథ్యంలో మనకి ఇక్కడ ట్యాక్స్ ఇన్కమ్ లేదు, అదే విధంగా ఇండస్ట్రియల్ ట్యాక్సెస్ కి సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్కమ్ లేదు, ఇండస్ట్రీ లేదు. సో ముఖ్యంగా అగ్రికల్చరల్ నేపథ్యంతో కూడిన రాష్ట్రం కావడంతో రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఇండస్ట్రీ అంత ఎక్కువగా లేకపోవడం మూలంగా ఇక్కడ పన్నుల రూపేణ అంత ఆర్థిక వనరులు స్టేట్ కి వనకూర్చుకోవడం కుదరకపోవడం మూలంగా వచ్చిన సమస్య ఎలా ఇదనమాట. ఆ సమస్యలో ఇప్పుడు అక్కడ సడన్ గా మనం ఇండస్ట్రీస్ నెలకొల్పి ఇండస్ట్రీ ఆదాయాన్ని పెంచి తద్వారా ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని పెంచి, ఖర్చుని పెంచి, ఈ పన్నుల మార్గంలో ఆదాయం సంపాదించాలంటే అది యాక్చువల్ గా ఇట్ విల్ టేక్ బిట్వీన్ 20 to 25 years టైం. మనం ఇప్పటి నుంచి సీడ్ ని వేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే, విత్తనాన్ని వేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే అది 20 సంవత్సరాల్లో దాని డెవలప్మెంట్ మనకి కనిపిస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈ అప్పు లేకుండా మనం స్టేట్ ని నడిపించగలమా అంటే అది ఇంపాసిబుల్. అది చంద్రబాబు నాయుడు గారైనా, జగన్ అయినా కానీ ఇంపాసిబుల్. అయితే ఈ అప్పులు తీసుకున్న నేపథ్యంలో అప్పుల్ని ఏ విధంగా మనం ప్రయారిటైజ్ చేయాలి, ఏ రంగాలకి ప్రయారిటైజ్ చేయాలి అనేటువంటి విషయంలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు ఎవరికి, ఈ వైఎస్ఆర్సీపీ టీడీపీకి కానీ. సో ఆ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి చెప్తూ వచ్చింది ఏంటంటే నవరత్నాలు, ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. వాళ్ళు ముఖ్యంగా లాస్ట్ ఇయర్ తప్పించి 2019 నుంచి కూడా 2023 వరకు కూడా వాళ్ళు 2023 వరకు కూడా ఎక్కువగా ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీద ఖర్చు పెట్టారు. వాళ్ళు ఎప్పుడూ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రోగ్రామ్స్ కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు మొత్తం బడ్జెట్ లో మీరు చూసినట్లయితే వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది 7,244 crores మాత్రమే 2023లో. అది ఎంత తక్కువ చూడండి, 7,244 crores అనేటువంటి అమౌంట్ అలొకేషన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నిమిత్తం, అంటే డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ నిమిత్తం ఖర్చు పెట్టింది. చాలా తక్కువ అలొకేషన్ చేయడం మూలంగా వాళ్ళ ఫోకస్ వాళ్ళు చెప్పకనే చెప్పారు ఏమని, మాది ఇప్పుడు వెల్ఫేర్ ప్రోగ్రామ్ అని డిబిటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి డిస్ట్రిబ్యూషన్ ఇంకా వాళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నారు. ఆ నేపథ్యంలో డెవలప్మెంట్ మనకి కొరవడింది. ఓకే, అయితే ఇప్పుడు మరి చంద్రబాబు గారి దగ్గర ఉన్న catch-22 సిచ్యువేషన్ ఏంటంటే బేసికల్ గా ఈయన మరి ఎలక్షన్ ముందర ఈ ఫ్రీబీస్ ని కంటిన్యూ చేస్తానని కానీ, జగన్ చేస్తున్న నవరత్నాలని కంటిన్యూ చేయనని కానీ, మళ్ళీ కొత్త ఫ్రీబీస్ ని ఆఫర్ చేయని కానీ చెప్పుకున్నట్లయితే ఈయన బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ లోని ఫండ్స్ ని ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండేది. కానీ ఈయన చేసిన ఏంటంటే జగన్ ని ఓడించడానికి నిమిత్తము జగన్ చేసిన వాగ్దానాలను మించి ఈయన మళ్ళీ ఎక్కువ వాగ్దానాలు చేసేసారు. ఇవి ఈ ఫ్రీబీస్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, వీటిల్లోనూ అది ఎక్కువ సూపర్ సిక్స్ అంటూ ఈ వాగ్దానాలను చేయడం మూలంగా
ఈయన ఈ ఫ్రీబీస్ సరిపడిన డబ్బులు ఈ బడ్జెట్ లోంచి ఎలోకేట్ చేయాలి. అదే విధంగా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించిన డబ్బులు ఈ బడ్జెట్ లోంచి, ఈ రెవెన్యూ నుంచి, ఉన్న రెవెన్యూ నుంచి అడ్జస్ట్ చేయాలంటే ఆయన వల్ల కాదు. సో అదే అంటే ఇప్పుడు ఎలక్షన్ కంపల్షన్స్ అనేవి అసలు మొత్తం ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తుంది అని అనుకోవాలా? ఎందుకంటే ఇంతకు ముందు ఏదైనా ఫ్రీబీస్ వాళ్ళు ఏదైనా ఎన్నికలప్పుడు ఖర్చు పెడితే వాళ్ళ పార్టీ ఫండ్స్ నుంచి ఓట్లు కొనుక్కోవటం అట్లాంటివి జరిగాయి. అంటే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ మన తెలంగాణలో కూడా చూసాం. ఎలక్షన్స్ ముందు మనకి పరిస్థితి బాగాలేకపోతే రైతు బంధు, పొలం ఎట్లా ఉన్నా సరే వాడు వ్యవసాయం చేసినా చేయకపోయినా 15,000 ఇచ్చేయటం. అట్లాగే ఇక్కడ కూడా మొత్తం అందరికి వీళ్ళు 3,000 ఉన్న దాన్ని ఇప్పుడు 4,000 చేశారు. అంటే ఫ్రీగా పంచిపెట్టడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మనం మామూలు భాషలో చెప్పుకోవాలంటే ఓట్లు కొనుక్కోవడం. అంటే ఫ్రమ్ ద ఖజానా నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి ఓట్లు కొనుక్కునే పద్ధతి ఒక ఈ పొలిటికల్ సిస్టమ్ లో వచ్చినట్టుంది. అది నిజంగా దెబ్బతీస్తుంది అంటారు. దాని గురించి ఏమైనా చెప్తారా మీరు? కరెక్టేనండి. ఎందుకంటే మీరు ఇది మొత్తం దేశం మొత్తంగా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఢిల్లీలో కేజ్రీవాల్ చూసినా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నాడు. పంజాబ్ లో గవర్నమెంట్ చూసినా అదే ట్రెండ్ కొనసాగిస్తుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలోనూ ఇదే ట్రెండ్ ఉంది. ఆంధ్రాలో కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా డబ్బులు పంచడం, ఓట్లు గవర్నమెంట్ డబ్బుల ద్వారా కొనుక్కోవడం, ఇదే వీళ్ళు చేస్తున్న పని. యాక్చువల్ గా వీళ్ళు ఆర్థిక వనరుల్ని సమకూర్చేటట్లుగా వీళ్ళు ప్రభుత్వాలని కొనసాగించాలి. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి సత్యనారాయణ గారు, ఒక చిన్న కంపెనీ యొక్క ఫినాన్సెస్ నడపాలంటే ఒక సిఏ కానీ, ఒక ఎంబీఏ కానీ మనం పెడతాం. ఓకే, ఆ క్వాలిఫికేషన్ ఉంటుంది. అదే విధంగా దానికి ఆడిటర్స్ ఉంటారు. అన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమవుతుందంటే ఈ కాంపిటేటివ్ పాలిటిక్స్ మూలంగా ఒకళ్ళ మించి ఇంకొకళ్ళు ఈ ఉచిత వాగ్దానాలు, ఆ డబ్బులు వాళ్ళవి కాదు కదా, అది ప్రజలకు సంబంధించిన టాక్సేషన్ రూపంలో వచ్చిన డబ్బులు, ఆ డబ్బులు వాళ్ళవి కాకపోవడంతో ఏంటంటే అవతల 5 ఇస్తాను, ఓకే నేను 10 ఇస్తాను అని చెప్పేసి ఈ విధంగా నిర్లక్ష్యంగా వీళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు. వీళ్ళు ఖర్చు పెట్టి దాని మీద అకౌంటబిలిటీ లేదు. అకౌంటబిలిటీ ఎవరికి లేదు. ఇక్కడ మీకు అకౌంటబిలిటీ చిన్న కంపెనీలకు ఉంది, చిన్న వ్యవస్థలకు ఉంది, చిన్న వ్యక్తులకు ఉంది. కానీ ఈ గవర్నమెంట్ లో ఉండి ఈ పనులు చేస్తున్న వాళ్ళ మీద నియంత్రణ కానీ, వాళ్ళ మీద అకౌంటబిలిటీ కానీ ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి పనులు చేసేవారు కాదు. అది లేకపోవడం మూలంగానే ఈ డెమోక్రసీలో ఉన్న లూప్ హోల్ ని గమనించి ఈ పొలిటీషియన్స్ ఈ ఓట్లు కొనుక్కోవడానికి ఈ ఉచిత వాగ్దానాలు చేసేసేసి తర్వాత అవి నెరవేర్చలేక ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ గేమ్ చేసుకోవడమే నడుస్తుంది. ఆ నేపథ్యంలో మీరు చూసినట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్రీబీస్ మళ్ళీ ఈ సూపర్ 6 పెట్టి నేను కూడా ఇస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను అని చెప్పకుండా ఉంటే ఆయన డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ లో ఎక్కువ సక్సెస్ అయి ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయనకి సక్సెస్ అవడానికి ప్రాబ్లం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మీరు మన బడ్జెట్ లో చూసినట్లయితే మనకేమి మేజర్ ఎలొకేషన్స్ జరగలేదు. ఎందుచేతంటే నిర్మలా సీతారామన్ థియరిటికల్ గా ఆంధ్రప్రదేశ్ 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 అని 4 సార్లు 4 పారాగ్రాఫ్లలో మెన్షన్ చేసింది. అది థియరిటికల్ గా చేసింది. కానీ బడ్జెట్ లో నెంబర్స్ చూసుకుంటూ పోయారంటే మీరు మైక్రో లెవెల్ దాకా చూసుకుంటూ పోయినా కానీ ఎక్కడా మీకు ఈ ఎలొకేషన్స్ జరగలేదు. అంటే ఎలొకేషన్స్ జరగకుండా ఊరికనే ఆంధ్రప్రదేశ్ మేము ఫెసిలిటేట్ చేస్తాం. వాళ్ళు ఏమన్నారు, అమరావతి రాజధాని నిమిత్తము 15,000 కోట్ల రూపాయలు మేము వరల్డ్ బ్యాంక్ నుంచి ఫెసిలిటేట్ చేస్తాం అన్నారు. అంటే వాళ్ళు ఏంటి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ కింద సపోర్ట్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ అప్లై చేసుకున్నట్లయితే ఆ రుణానికి. అంటే అది రుణం మాత్రమే వస్తుంది. అది రుణం వచ్చినా కానీ అడిషనల్ రుణమే కదా, అది కూడా తీర్చవలసిందే కదా ఎప్పటికైనా కానీ కూడాను. ఓకే, సో అది గవర్నమెంట్ సపోర్ట్ రావట్లేదు చంద్రబాబు నాయుడు గారికి ఆ అమరావతి క్యాపిటల్ నిమిత్తం. ఎక్సెప్టింగ్ ఆయన ఇప్పుడు ఏం చేయాలి, ఆయన ఈ మోడీ గవర్నమెంట్ పొగుడుతూ ఉండాలి. ఆయన ఏమాత్రం పొగడకపోయినా కానీ చిన్న వచ్చేవి కూడా రావు. అందుచేత ఒకవేళ నిజంగా అలొకేషన్ జరగలేదు ఇప్పుడు, అయినప్పటికీ ఆయన బడ్జెట్ బాగుంది, ఆంధ్రప్రదేశ్ మంచిది జరిగింది అనేటువంటి చెప్పవలసిన ఒక వీక్ పొజిషన్ లో ఉండడం అయిపోయింది అనమాట. అంతేకాకుండా మీరు ఈ పోలవరం గురించి కూడా, పోలవరం ఎంత తొందరగా అవ్వగలదో అంత తొందరగా అవడానికి సెంట్రల్ గవర్నమెంట్ తన ఖర్చుతో హెల్ప్ చేస్తుంది అని చెప్పారు మళ్ళీ బడ్జెట్ లో. అంతేగాని ఇంత ఎలక్ట్ చేసామని కానీ, ఇంత ఖర్చు పెడతామని కానీ, ఈ నిర్దిష్ట టైంలో పోలవరాన్ని కంప్లీట్ చేస్తామని కానీ ఏం చెప్పలేదు. అదే విధంగా
బ్యాక్వర్డ్ ఏరియాస్ కూడా సపోర్ట్ అందిస్తాం అన్నారు. అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్ ని మేము సపోర్ట్ చేస్తాం అన్నారు. దాంట్లో వాటర్, పవర్, రైల్వేస్, రోడ్స్ అంటే మళ్ళీ ఏంటి, ఈ నితిన్ గడ్కరీ ఖర్చు పెట్టే ఈ రోడ్స్ తయారు చేసే రోడ్స్ నే వీళ్ళు ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ని స్టేట్ నిమిత్తం ఖర్చు పెట్టినట్లుగా, స్టేట్ కి ఆ మాత్రం వనరులు సమకూర్చినట్లుగా వాళ్ళ అకౌంట్స్ లో చూపిస్తారు. సో అటువంటి నేపథ్యంలో మనకి ఇవి అన్ని కూడా మనం సెంటర్ యొక్క కరుణ మీద డిపెండ్ అయి ఉండాలి. కానీ సెంటర్ ఏమాత్రం చేయకపోయినా, వాళ్ళ ప్రయారిటీస్ ఏమాత్రం వేరైనా, వాళ్ళు స్పెషల్ గా మళ్ళీ వీటి కోసం ఫండ్స్ కేటాయించకపోయినా ఈ సెంట్రల్ బడ్జెట్ అలొకేషన్ లో వచ్చేది మనకి శూన్యం అని చెప్పి మనకి తెలుస్తోంది. అది కలిగిస్తుంది, కానీ డబ్బులు వచ్చే వరకు కూడా మనకు అనుమానమే దాని గురించి. ఇప్పుడు శ్వేతపత్రంలో ఆయన నిజానికి ఇవన్నీ ఈ ఫ్యాక్ట్స్ అన్ని చూపించాలి. అంటే ఆయన ఈ లెగసీ ఇష్యూస్ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత అప్పులు చేశారు, ఆ అప్పులు లెక్కలో చెప్పడం మీదే కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ బడ్జెట్ లో మనకి ఎంత కేటాయింపులు వచ్చింది, ఇప్పుడు మనం రేపు బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి కూడా వనరులు లేకుండా పోయింది. అంటే ఇవేమీ చెప్పలేదు. అసలు ఒక్కసారిగా మీరు బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద నిన్న శ్వేతపత్రం చెప్తారా దాని మీద? శ్వేతపత్రం అనుకునే దీంట్లో కొద్దిగా కన్వీనియంట్ గా స్టోరీని ట్విస్ట్ చేయడం జరిగింది. ఓకే, బికాజ్ ఆర్బిఐ పబ్లిష్ చేసే నెంబర్స్, అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ శ్వేతపత్రంలో చూపించబడిన నెంబర్స్, అదే విధంగా లాస్ట్ ఇయర్ రామ్మోహన్ నాయుడుకి పంకజ్ చౌదరి పార్లమెంట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ డెట్ ఎంత అనేటువంటి ప్రశ్నకి జవాబుగా ఆయన ఇచ్చిన ఆన్సర్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. నెంబర్స్ ఎక్కడ కన్సిస్టెంట్ గా ఉన్నాయంటే ఆర్బిఐ ఇచ్చిన నెంబర్ కన్సిస్టెంట్ గా ఉంది, రామ్మోహన్ నాయుడుకి పంకజ్ చౌదరి ఇచ్చిన నెంబర్ కన్సిస్టెంట్ గా ఉంది. కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే నెంబర్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. అంచేత వీటి మీద రిలయబిలిటీ ఇష్యూ ఉంటుంది ఈ నెంబర్స్ మీద. ఎందుకంటే అప్పులు ఎక్కువ చేసేసారని ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుని కన్నా అప్పులు లేనిదే స్టేట్ గవర్నమెంట్ గడవదనేటువంటి నిజాన్ని ఇద్దరు గమనించవలసిన అవసరం ఉంది, అటు జగన్ అయినా ఇటు చంద్రబాబు నాయుడు అయినా కానీ కూడా. సో అటువంటి నేపథ్యంలో ఈ అప్పుల్లో ప్రయారిటైజ్ చేసి ఎంత మనం డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ తరపున మళ్లించగలము అనేటువంటి విషయం మీద ధ్యాస పెట్టి ముందుకెళ్తే బాగుంటుంది. కానీ ఈ శ్వేతపత్రంలో నన్ను అడిగితే దీంట్లో యాక్చువల్ గా మీరు చూసినట్లయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ గవర్నమెంట్ డెట్ వీళ్ళు 4 చోట్ల 4 రకాల నెంబర్లు ఇదే శ్వేతపత్రంలో ఇచ్చారు. అది చాలా మంది గమనించుంటారు యాక్చువల్ గాను. అవి కూడా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ తోను డిఫరెంట్ క్లబ్బింగ్స్ తోను కలిపి ఇచ్చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మీకు డెఫినెట్ గా ఇదే డెట్ అని చెప్పడానికి అవకాశం ఉండదు, అదే తప్ప రైటా అని చెప్పి నిర్ధారించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఉదాహరణకి మీరు మౌంటింగ్ బర్డెన్ ఆఫ్ డెట్ అండ్ లయబిలిటీస్ ఆన్ స్టేట్స్ ఎక్స్చెకర్ అని చెప్పి 21st స్లైడ్ లో ఆయన ఏ విధంగా ప్రెజెంట్ చేశారంటే, డెట్ యాజ్ ఆన్ 31/3/2019 3,75,295 crores అని చెప్పి చెప్పారు. అంటే ఆయన గవర్నమెంట్ విడిచిపెట్టినప్పుడు టోటల్ 3,75,295 crores ఉందని చెప్పారు. అదే విధంగా మీరు విజావి కంపారిజన్ చేసినట్లయితే గవర్నమెంట్ డెట్ ఆర్బిఐ నెంబర్స్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్స్ ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డెట్ 4,38,278 crores ఉంది. ఓకే, చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయినట్టుకండి, వెళ్ళిపోయినాటికి 3,75,295 crores ఉందండి. అది ఆయన ఇచ్చిన దాంట్లోనే ఉంది. ఆయన ఇచ్చిన దాంట్లోనే డెట్ యాజ్ ఆన్ 31/3/2019. ఓకే, అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చూపించిన దాంట్లో మళ్ళీ గవర్నమెంట్ డెట్ అని చెప్పి ఎప్పుడు ఆన్ 12/6/2024 కి 4,38,278 crores చూపించారు. అయితే దీంట్లో రకరకాల ఇతర డెట్స్ ను క్లబ్ చేసేసారు. ఎటువంటిది, కార్పొరేషన్ డెట్ 2,48,677 అని చెప్పి క్లబ్ చేశారు. అండ్ అవుట్ స్టాండింగ్స్ టు ఎంప్లాయీస్ అవన్నీ క్లబ్ చేశారు. అదే విధంగా అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ అని చెప్పి అవన్నీ క్లబ్ చేశారు. నేను అనుకునేది ఏంటంటే దీన్ని 2 రకాలుగా చూడాలి. వర్కింగ్ క్యాపిటల్ నిమిత్తం గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఆ రిసీట్స్ వచ్చే వాటిని టెంపరీగా మీట్ కాగలదు ఈజీగా. బట్ కానీ ఇది ఒక డెట్ కింద చూపించడం కరెక్ట్ కాదేమో ఒకవేళ. అంతేకాకుండా కార్పొరేషన్ డెట్ అని చెప్పి 2,48,677 crores చూపించారు. ఈ కార్పొరేషన్ డెట్ గురించి ఇష్యూస్
చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి ఉన్నాయి, జగన్ దాంట్లో కూడా ఉన్నాయి. ఏమనంటే వీళ్ళు కార్పొరేషన్స్ ని ఉపయోగించి ఫ్రంట్ ఎండ్స్ కింద దాంట్లో లోన్స్ రైజ్ చేసి ఆ లోన్స్ ని గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి. సో ఇక్కడ ఆ లోన్స్ ఇచ్చే ఆర్గనైజేషన్స్ కూడా బ్యాంక్స్ అయినప్పటికీ కూడా అవి కూడా ఆ కార్పొరేషన్స్ యొక్క వైబిలిటీ చూస్తాయి. ఇండిపెండెంట్ గా ఆ కార్పొరేషన్స్ ఎంతవరకు ఇవ్వగలవు డబ్బుని మళ్ళీ బ్యాక్ కి. అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు దీనికి గ్యారెంటర్ గా ఉండి దీన్ని ఫుల్ఫిల్ చేయగలదనేటువంటిది వాళ్ళు వైబిలిటీ చూసే ఇస్తారు. సో నేను అనుకునేది ఏంటంటే ఆ కార్పొరేషన్ డెట్ ని కూడా క్లబ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ క్లబ్ చేయట్లేదు, కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసేసరిలోకి ఇక్కడ ఒకరి మీద ఒకరు బ్లేమ్ గేమ్ కోసం ఇవన్నీ ఈ డిఫరెంట్ హెడ్స్ అన్నింటినీ కూడా క్లబ్ చేసేస్తున్నారు. సో నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్ యొక్క ఫినాన్సెస్ అంత దుర్భరంగా ఏం లేవు. ఇప్పుడు మీరు మనకన్నా మనతో పాటే విడిపోయి రెవెన్యూ సర్ప్లస్ కింద ఉన్న తెలంగాణ స్టేట్ ఈ రోజున ఇంతే సైజు ఉన్న డెట్ తో అది కూడా ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే ఉంది. దాని ఫినాన్సెస్ కూడా తెలంగాణ ఫినాన్సెస్ కూడా డిఫరెంట్ గా లేవు. అంటే వాళ్ళు చేసిన తప్పుడు చర్యలు అక్కడ వాళ్ళు చేశారు, వాళ్ళు దాంట్లోనూ సర్ప్లస్ పట్టుకెళ్ళి డెఫిసిట్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చి ఈ డెట్ అక్యూములేట్ అవుతూనే ఉంటుంది. ఆ డెట్ ని గురించి ఇంకా డిస్కషన్స్ మానేసేసి ఆ డెట్ లో ఎంత ప్రొడక్టివ్ గా మనం స్పెండ్ చేసి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ని చేయగలము అనేటువంటి వాటి మీదే జాస్ పెట్టవలసిన అవసరం ఉంది. ఆ మేరకు నేను అనుకునేది ఏంటంటే శ్వేతపత్రం ఊరికి టెంపరీగా టైం బారో చేయడానికి చేసిన శ్వేతపత్రంగా నేను భావిస్తాను. నిజానికి నేను చంద్రబాబు నాయుడు గారి అభిమానిని, కానీ ఈ నెంబర్స్ నేను మిగతా ఆర్బీఐ నెంబర్స్, సెంట్రల్ గవర్నమెంట్ నెంబర్స్ తో కంపారిజన్ చేస్తే ఈ స్టేట్ నెంబర్స్ తేడాగా ఉన్నాయి. అంచేత నేను దీన్ని వ్యతిరేకిస్తున్నానండి. అదే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాదన నిన్న ఆయన ప్రెస్ మీట్ లో కూడా ఆయన కొన్ని ఫిగర్స్ చెప్పారండి. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాదన కరెక్ట్. ఇప్పుడు ఆ అప్పుకు సంబంధించి ఇంతకీ ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదండి. ఆయనేమో 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని ఆయన చెప్తున్నాడు, ఈయనేమో 10 లక్షల కోట్ల దాకా ఉంటుందని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. ఏ ఫిగర్ కరెక్ట్ అని అనుకోవాలి? మనం స్టాండ్ అలోన్ బేసిస్ మీదుగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ యొక్క డెట్ చూసినట్లయితే 4,38,278 crores. ఓకే, అది దానికి కొన్ని కంటింజెన్సీస్ మనం హియర్ అండ్ దేర్ యాడ్ చేసినట్లయితే నేను అనుకునేది ఏంటంటే ఒక 6 lakh crores దాకా ఉండొచ్చు. తర్వాత కార్పొరేషన్ డెట్ ని యాడ్ చేస్తే ఎస్ ఇట్ విల్ మ్యాచ్ విత్ చంద్రబాబు నాయుడు గారి ఫిగర్. కానీ కార్పొరేషన్ డెట్ ని యాడ్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశం నాది. ఎందుకంటే కార్పొరేషన్ సెపరేట్ ఎంటిటీస్, అవి వాటిని పట్టుకొచ్చి మళ్ళీ స్టేట్ డెట్ లో కలపడం ఎందుకు? అవి ఎప్పుడైనా డిఫాల్ట్ అయితే తప్ప అవి వెంటనే స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వాటి నిమిత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో అంచేత వాటిని కలపకూడదు. అవన్నీ తెచ్చి మళ్ళీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కోసం వాడుకుందారండి, సంక్షేమ పథకాలకు కానీ వాటికి కానీ. ఇప్పుడు అదే అట్లాగే ఎక్సైజ్ ఇన్కమ్, ఫ్యూచర్ లో వచ్చే ఎక్సైజ్ ఇన్కమ్ ని ఇది చేయటము అవన్నీ చేశారు అనేది కదా ఇప్పుడు విమర్శ. అది మీరు ఈ గవర్నమెంట్ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా చేశారు. ఇది 2014 to 19 టైంలో కూడా ఆయన కూడా చేశారు. సో ఆయన వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు ఆయన కూడా ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? గవర్నమెంట్ కి బ్యాలెన్స్ షీట్ ఉండదు కాబట్టి ఆ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ పెట్టి అడిషనల్ గా తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీ క్వాంటమ్ ఒకటి మారచ్చు. ఎందుచేతంటే ఆయన ఉన్నప్పుడు కొద్దిగా తక్కువగా చేసేవారు. జగన్ గారి టైంలో మాత్రం కొంచెం లిబరల్ గా చేసేసారు అప్పులు. ఎందుచేతంటే డిస్ట్రిబ్యూషన్ కోసం, డీబీటీ స్కీమ్ కోసం లిబరల్ గా చేశారు. ఆ డబ్బుల్ని పట్టుకెళ్ళి జగన్ ఈ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ మీద ఖర్చు పెట్టడం అనేటువంటి తప్పు. అది మనం పాయింట్అవుట్ చేయొచ్చు. ఇక్కడ జగన్ చేసిన మెయిన్ మిస్టేక్ అలా ఏంటంటే స్టేట్ ఇంకా నేసెంట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం స్టేట్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టవలసింది పోయి ఉచిత పథకాల మీద ఫోకస్ పెట్టి డబ్బులన్నిటిని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నప్పుడు అప్పుడు మనం నివారించవలసింది పోయి అది మనం ఫ్రీగా మనం చేయనిచ్చాము. అంతేకాకుండా మనం ఏమని చెప్తున్నాం, చంద్రబాబు గారు కూడా ఏం చెప్తున్నారు, నేను కూడా ఇస్తాను ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్తున్నారు. ఆ కంపల్షన్స్ పెట్టుకుంటూనే, సెంటిమెంటల్ కంపల్షన్స్ పెట్టుకుంటూనే మనకు డెవలప్మెంట్ కావాలంటే మనకి ఇక్కడ ఒక మ్యాజిక్ స్టిక్ ఏమీ లేదు అక్కడ డబ్బులు కురిపించడానికి, డబ్బులు వచ్చేయడానికి. సో టామ్ అండ్ జెర్రీ స్టోరీ లాగా అయిందంటారా వీళ్ళేది? అంతే, వీళ్ళిద్దరిది కూడా అదే అయింది. ఇప్పుడు ఈయనకి కూడా ఇష్యూ, ఈయన బడ్జెట్ పెట్టకుండా ఉండడానికి
ఉన్నంత అగత్యం ఏం లేదు మనకి. బడ్జెట్ ఈజీగా పెట్టచ్చు. బికాజ్ మొన్న ఫిబ్రవరిలో ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆల్రెడీ పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఓట్ ఆన్ అదే. అకౌంట్ బడ్జెట్ చూసినట్లయితే మీరు మాక్సిమం మీకు స్టేట్ ఫైనాన్సెస్ అంత ఇబ్బందికరంగా ఏం లేవు. ఓకే, అంటే అంత ఫ్రీబీస్ ఇచ్చేస్తున్నప్పటికీ కూడా కొంతవరకు కూడా బానే ఈ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు చూపిస్తూనే వచ్చారు. ఈ బ్యాలెన్స్ షీట్ లో నెంబర్స్ ని మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అంటే ఏంటి బడ్జెట్ నెంబర్స్ ని మనం ఆధారంగా చేసుకుని మాట్లాడినట్లయితే స్టేట్ అంత దారుణమైన పరిస్థితుల్లో లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు చాయిస్ ఏంటి, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రామిస్ చేసాము, వీటిని బోల్డ్ గా మనం ప్రజలకు చెప్పి ఒక 3 ఏళ్ల దాకా మేము వీటిని టచ్ చేయము, 3 ఏళ్ల వరకు మాకు టైం ఇవ్వండి, ఈ 3 ఏళ్లలో మేము డెవలప్మెంట్ చేసి అప్పుడు మీకు వితరణగా ఈ ఫ్రీబీస్ ఇస్తాము అని చెప్పేటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి కావాలి. ఆ విధంగా కూర్చున్నారు కదండి విమర్శలు చేయడానికి, ఆ భయం ఉన్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విమర్శ చేయడానికి కాసు కూర్చున్నాడు. ఎందుకంటే అతని ఆయుధం ఫ్రీబీస్. అతను ఎంతసేపు చెప్పినా కానీ డబ్బులు నేను డిస్ట్రిబ్యూట్ చేసి